హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు శనగపిండి అండి. మిల్లులో పట్టిందైనా సరే, ప్యాకెట్ అయినా సరే బాగుంటుంది. లూజ్ అయితే అంతగా బాగుండదు. కారం పొడి తగినంత అనమాట. నేను 1.5 టేబుల్ స్పూను కారం పొడి వేశాను. 2 టేబుల్ స్పూన్లు పొడి బియ్యం పిండి. 2 కప్పులకు 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. తగినంత సాల్టు, కొద్దిగా వాము నలిపి వేసుకుందాం. పసుపు పొడి కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకుందాం. నీళ్లు వేయకముందే ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఉండలు లేకుండా బాగా కలుపుకున్నామంటే నీరు వేసిన తర్వాత చాలా బాగుంటుందండి. కలపడానికి సాఫ్ట్గా వస్తుందన్నమాట. కొద్దిగా నీళ్ళు వేసి ఇలా కలుపుకుందాం. ఒకేసారి వేసేద్దండి, కొద్దిగా వేసుకొని కలుపుకోండి. మనకు జారుడు పిండిలాగా రావాలన్నమాట. ఉండలేకుండా బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ తక్కువైంది, అందువల్ల కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా కుకింగ్ సోడా, కొద్దిగా చూడండి, ఒక్క రవ్వ చిటికెడంత వేయండి, సరిపోతుంది. అంతే. బాగా కలుపుకుందాం. మనం ఎంత బాగా పిండిని కలిపాము అంటే అంత బాగా బజ్జీలు వస్తాయన్నమాట. ఇలా బాగా కలుపుకోండి. ఇలా వస్తే సరిపోతుంది. చూడండి, అలా రావాలి. మనకు మిర్చికి బజ్జీ పిండి బాగా పట్టాలి, అలా ఉండాలి. ఇలా కలిపి పక్కకు పెట్టేద్దాం. ఒక 10 నిమిషాలు అలా ఉంచామంటే బజ్జీ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం మిర్చి కట్ చేసుకుందాం. ఈ బజ్జీ మిర్చి చూడండి, నేనైతే ఒక 350 గ్రాముల వరకు తెచ్చాను. కొద్దిగా గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఉప్పు వేసేసి కొద్దిగా మొదలు కొద్దిగా కట్ చేసేసి నేనైతే 2 దబ్బలు వేశాను. మీరు కావాలంటే 4 దబ్బలు కూడా వేసుకోవచ్చు. అందులో ఉండే మిరపగింజలంతా తీసేసాను అనమాట. మీరు తినగలిగితే అలాగే కూడా ఉంచుకోవచ్చు. అంతే. నేను అన్నిటికీ ఈ గింజలన్నీ తీసేసి నీళ్ళల్లో వేసేసాను. మిర్చి బజ్జీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికి ఇష్టమే, చాలా ఇష్టము. మాకు కూడా అంతే, చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. వానలు వేరే పడుతూ ఉన్నాయి కదండి, అందువల్ల మిర్చి బజ్జీ వానల కాలం తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది. ఇలా అన్నీ కట్ చేసేసి నీళ్ళల్లో నుంచి తీసి ప్లేట్లోకి పెట్టేసుకుందాం. నీళ్ళలో నుంచి డైరెక్ట్గా పిండిలో వేసామంటే పిండి పల్చగా అయిపోతుంది. అందువల్ల మనం ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నామంటే నీరంతా వంపేసి పల్చగా అవ్వదు. లాస్ట్ బజ్జీ వరకు కూడా పల్చగా కాకుండా అలాగే ఉంటుందన్నమాట. నేను ఒక టిప్ చెప్తాను. ఇలా గ్లాసులో వేసుకొని పిండి వేశారంటే ఫస్ట్ టైం వేసే వాళ్ళకండి ఇది చాలా ఈజీ అనమాట. ఎవరైనా వేసేయచ్చు, ఈజీగా వేసేయచ్చు. చూడండి, ఇలా గ్లాసులో వేసుకొని స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి ఆయిల్ వేడి చేసేయండి. వేడి చేసిన తర్వాత ఇలా గ్లాసులో బజ్జీని ముంచి అంతే ఇలా వేసేయండి. ఈజీ, టక్కని వేసేయచ్చు. స్పీడ్గా అయిపోతుంది పని, ఈజీగా కూడా ఉంటుందన్నమాట. చూసారా, ఫ్రెష్గా ఆయిల్, మనకు నచ్చిన ఆయిల్, పల్లి నూనె అయినా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఏదైనా సరే మనకు నచ్చిన ఆయిల్ వేసుకొని ఫ్రెష్గా ఇలా మైదా పిండి కానీ గోధుమ పిండి ఏమీ కలయలేదు. మనం ఫ్రెష్గా శనగపిండి, పొడి బియ్యం పిండి, ఇంట్లో చేసిన పిండి, అది కూడా ఫ్రెష్గా చేసుకొని తిన్నామంటే మన ఆశ తీరుతుంది, హెల్తీగాను ఉంటుంది. బయట తిన్నామంటే అది ఎప్పుడు అది ఎట్లా కట్ చేస్తారో, ఇవి కడుగుతారో లేదు, ఆయిల్ ఎలాంటి ఆయిల్ వేస్తారో ఆయిల్ వేసి చిక్కగా అయిపోయి ఉంటుంది. హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల పిల్లలు అడిగినప్పుడు ఇలా ఫ్రెష్గా చేసి ఇచ్చేయండి. ఈజీ అండి. 5-10 నిమిషాలలో బజ్జీ రెడీ అయిపోతుంది. ఇలా వేసిన తక్షణం 2 పక్కల తిప్పించి తీసేయండి. 2 టైమ్స్ వేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ టైం అండి.
మనం ఫస్ట్ వేసాం కదా, ఆ బజ్జీలు వేసేద్దాం ఇప్పుడు సెకండ్ టైం. ఇలా 2 సార్లు కాల్చుకున్నామంటే క్రిస్పీగా బాగుంటాయి, తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట బజ్జీలు. మనం దేంట్లోనూ టేస్టింగ్ పౌడర్ అనేది లేదండి. మన ఛానళ్ళల్లో ఎన్ని వీడియోలు అప్లోడ్ చేశానో ఒక్క దాంట్లో కూడా టేస్టింగ్ పౌడర్ అదే తెచ్చేదే లేదండి. మనం యూస్ చేసేదే ఫ్రెష్గా ఇలా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. బయట తినేకి అస్సలు బాగోద్దండి. ఎన్ని కాయలాలు, మనకు ఆ పేర్లు కూడా వినని కాయలాలు వస్తున్నాయి. ఇలా ఫ్రెష్గా చేసుకోండి, అంతే అండి. మొత్తం నేను కాల్చి తీసేసాను, ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం, అంతే. చూసారా ఎన్ని అయిపోయాయో? ఎన్నైనా తినేయచ్చండి ఇంట్లో. ఇలా మిర్చి బజ్జీ చేసుకున్నామంటే ఎన్నైనా తినేయచ్చు, లిమిట్ లేకుండా. ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకుందాం. చూసారా, మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఇలా ఒక్కొక్క బజ్జీ తీసుకొని ఘాటు పెట్టేసుకొని కొద్దిగా కారం, ఇది కారం చట్నీ కొద్దిగా రాసుకొని మధ్యలో కొద్దిగా పల్లీలు పెట్టేసుకొని మనం అలాగే కూడా తినచ్చు, ఇలానే తినాలనిలే, ఇలా తింటే ఇంకా బాగుంటుందన్నమాట. పిల్లలకు చాలా నచ్చుతుంది. ఇలా మళ్ళీ కొద్దిగా ఉల్లిపాయలు సన్నగా తరిగినవి పెట్టేసుకొని కొద్దిగా కారం పైన కూడా వేసేసుకొని తింటే ఆహా స్వర్గం అండి. ఇంకా ఎంత బాగుందంటే అంత బాగుందండి, సూపర్గా ఉంది, టేస్ట్ అద్దరిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.